ఒకటి కాదు రెండు కాదు 6 నెలలు ఏం తిన్నారో ఏమిటో. పెళ్ళాం చేతి వంట మొగిడి నోటికి తగలకపోతే మొగిడి నాలుకకు నాలుక బద్దకు తేడా ఉండదు. కూర్చోండి. మామయ్య, టైం 1:30 అయింది. మీరు మీ టైమింగ్స్ మర్చిపోయారా? ఇది వరకు గడియారం మిమ్మల్ని చూసి భయపడేది. ఇప్పుడు ఏమైందో నాకేం అర్థం కావట్లేదు. నువ్వు కూర్చోవద్దునా, భోంచేద్దాం. లేదు, నా చేతులతోనే వడ్డిస్తాను. ఏమిటండి, అన్నం ముందు కూడా బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారా? లాభం లేదు మామయ్య. వ్యాపారస్తుడి జీవితం ఖైదీ జీవితం ఒకేలా ఉంటాయన్నది నిజం. ఇక్కడ డబ్బు కట్టలు దాటి రాలేడు, అక్కడ కటకటాలు దాటి రాలేడు. ముందు తినండి, తర్వాత ఆలోచిదురు గాని. నాన్నకి నేను కలిపి పెడతాను. నాన్నకి నేను కలిపి పెడతాను. నేనే కలిపి నేను తిన్నానా తిన్నానా నా ముద్ద తినాలి. తిన్నానా? ఆగండి. మర్చిపోయారా? మనం చీఫ్ ఇంజనీర్ గారింటికి భోజనానికి వస్తానని చెప్పాం కదా సార్. మీరు మాట తప్పించుకోకపోతే మేమేమైపోతామో కొంచెం ఆలోచించండి. ఏంటండి ఆలోచించేది? ఆయన ప్రశాంతంగా 4 మెతుకులు తిన్నవురా? అది కాదు జ్యోతి, నా పరిస్థితి నీకు అర్థం కాదు. ఏంటండి మీ పరిస్థితి? 6 నెలల తర్వాత నేను వస్తే కనీసం ఎయిర్పోర్ట్ కూడా రాలేకపోయారు. అయినా కారణం అడగలేదు. ఇన్నాళ్ళుగా మీరు మీ నాన్నగారు ఒకటి రోజు కోసం ఎదురు చూశాను. అది నా కళ్ళ ముందు కనపడుతుంటే అది కూడా నాకు దక్కనివ్వరా? జ్యోతి, దయచేసి వాళ్ళని వెళ్ళమనండి ప్లీజ్. వదినా, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. కిరణ్, ఇది ఆవేశం కదయ్యా, మానసిక క్షోభ. అమ్మా జ్యోతి, జ్యోతి, చీఫ్ ఇంజనీర్ గారింటికి లంచ్కి వస్తానని మాట ఇచ్చాను. ఏమండి, నేను వెళ్ళకపోతే కొన్ని లక్షల కాంట్రాక్ట్ పోతుంది. ఎంత మారిపోయారండి మీరు. కన్ను తల్లి చావు బ్రతుకులో ఉన్నా చూడటానికి రాలేదని కన్నతండ్రి మీద ద్వేషం పెంచుకున్న మీరు ఇప్పుడు లక్షల గురించి మాట్లాడుతున్నారా? లేదు జ్యోతి, నేను పరిస్థితులకు బానిసను. పరిస్థితులకు కాదు, డబ్బుకు బానిసలు. తలపు కాదని వెళ్ళండి. మీరెంత మారిపోయారని తెలిస్తే అమెరికాలో డాక్టర్లను నన్ను చంపండి అని బ్రతిమాలుకునేదాన్ని. బాధే ఉంది. జ్యోతి, నన్ను క్షమించు. మావయ్య, ఇన్నాళ్ళు రవి నీకు దూరం అయ్యాడని బాధపడ్డాను. కానీ ఇప్పుడు నీకు దగ్గర అయ్యాడని బాధపడుతున్నాను. జ్యోతి, కట్టుకున్న దాన్ని కన్నీళ్ళ కంటే డబ్బు ఎక్కువని వెళ్ళిపోయాడు. ఆయన ఇంత త్వరగా ఎలా మార్చగలిగారు మావయ్య? లేదమ్మా, లేదు. నేనంత కిరాతకుని కాను. వాడు నీకంటే ఎదిరిపోయాడు. రేపు నాకేదైనా జరిగినా సవాని ఫ్యాక్టరీ ముందుగా తీసుకురండి, నేను కాలు శ్మశానానికి వస్తాను అనేంతగా ఎదిగిపోయాడు కదూ. లక్ష్మణుడిలా నువ్వెందుకే బాధపడతా? అడుగులో వదిలిన సీత కన్నీళ్లు రాముడికి తెలియవా? తెలుసు. కానీ బయట పెడితే అవతార పురుషులన్న బిరుదిపోతుంది. పాపం మీ అన్నీ అంతే. ఎంతైనా రాముడి చేతే కదా. ఏంటో నేను ఎక్కువగా మాట్లాడి మీ అందరినీ బాధపడుతున్నాను. నా కన్నీళ్లు మీ కడుపులు నింపోగా. మీరు భోంచేయండి, భోంచేయండి. ఏదో అందామనిపిస్తోంది ఎప్పుడు